మీరు ఇది ఒకటి చూడండి, ఎవరిపైన ఎవరు దాడి చేశారో తెలుస్తుంది. పోలీసుల పైన అంబటి రాంబాబు చేసుకున్నటువంటి వీడియో అది. అంటే వాళ్ళ విధానం, వాళ్ళ రెచ్చగొట్టే విధానం, గొడవ చేసే విధానం, దాడి కోసం వెళ్తున్నారు వీళ్ళు, ఆ దాడికి అడ్డుపడ్డారు కాబట్టే ఈ రాద్ధాంతం అంతా జరిగింది అంటానికి ఒక మచ్చుతునక. వాస్తవంగా అంబటి రాంబాబు గారు లాగా వేరే ఏ కామన్ మ్యాన్ అయినా సరే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ఆ విధంగా కానీ చేసుంటే ఈ పాటికే అరికాలు కోటింగ్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా అంబటి రాంబాబు పోలీసుల పైన ఇదే విధంగా గొడవ పడతా ఉన్నాడు. ఒక్కసారి కూడా ఆయనకి తగు విధమైనటువంటి సత్కారం చేయలేదు కాబట్టే ఒళ్ళు చెమచెమలాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా ఉన్నాడు. ఇక్కడ ఒకటే సబ్జెక్ట్ అండి, క్లియర్ గా వీళ్ళు ఒక కాల్ ఇచ్చారు. ఇచ్చిన సందర్భంగా రెండు పక్షాల వైపున, ఎందుకంటే 95% మంది రైతులు అమరావతికి అనుకూలంగా భూములు ఇచ్చినటువంటి పరిస్థితిలో వాళ్ళని 5 సంవత్సరాల పాటు వేయించుకొని తిని వాళ్ళని రోడ్ల పాలు చేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి కడుపుతో ఉన్న వాళ్ళని కూడా కాళ్ళతో తన్ని అనేకమైనటువంటి ఇబ్బందులు దాష్టికాలు చేసినటువంటి ఆ ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాల అన్నిటి రిఫ్లెక్షన్, ఆ బాధ వాళ్ళందరిలో ఉంది. మళ్ళీ ఈ మధ్య అధికారం పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేవగానని క్యాంపెయిన్ చేస్తా ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి రైతుల పైన అనునిత్యం దాడి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దొంగల ముఠాని కమిటీగా వేసి, అందులో కమిటీలో తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు. అతని పని ఏంటంటే బినామీ పేర్లు పెట్టడం, దళిత పేర్ల మీద లోన్లు తీసుకొని వారి ఎగ్గొట్టి రకరకాలైనటువంటి స్కాములు చేసినటువంటి, విజిలెన్స్ ఎంక్వైరీలో దొంగగా తేలినటువంటి ఒక దొంగ, ఇటువంటి వాళ్ళందరితో కలిపి ఒక కమిటీ వేసి రాజధాని రైతుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం, ఆ రాజధాని అమరావతి అనే ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేద్దాము, గొడవలు పెడదాము, తగాదాలు పెడదాము అనేటువంటి ఆలోచనతో వాళ్ళు పర్యటనకు మొదలెట్టారు. మొదలెట్టిన సందర్భంగా పోలీసులు చాలా గౌరవం వెళ్ళి, సార్ మీరు అటువంటి పరిస్థితి లేదు అక్కడ, దయచేసి మీరు మీ పర్యటన వాయిదా వేసుకోండి, పరిస్థితులు ఉద్రేకంగా ఉన్నాయని చెప్పారు అనేటువంటి మాట నేను చెప్పడం కాదు, స్వయంగా అంబటి రాంబాబే ప్రెస్ మీట్ లో చెప్పాడు. అక్కడ ఉధృతమైన వాతావరణం ఉంది, ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదండి, వెళ్ళొద్దండి, పరిస్థితులు చేయి దాటేటువంటి అవకాశం ఉంది, దయచేసి మీరు ఇప్పుడు పర్యటన వాయిదా వేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, గొడవ కోసం మాత్రమే ప్రిపేర్ అయ్యి వెళ్లి మీరు వీడియో మొత్తం వేరే వీడియోలు ఏం చూడొద్దు, సాక్షి టీవీ ప్రసారం చేసిన వీడియోలే చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్రేకపడతా ఉన్నారా, వాళ్ళు దాడి చేస్తా ఉన్నారా, వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారా, మీకు ఇంకొక వీడియో కూడా త్వరలో వస్తుంది, మీరు చూడండి. నారాయణమూర్తి అనేటువంటి నవరత్నాల పథకానికి సంబంధించినటువంటి అతను, అదే విధంగా తాడికొండ ఇన్ఛార్జ్ వజ్రబాబు మహిళలతో వేళ్లు చూపించేటువంటి విధానం, రెచ్చగొట్టినటువంటి విధానం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తే, ఆడవాళ్ళని రెచ్చగొట్టేటువంటి పనులు వీళ్ళు చేస్తే, మిగతా వచ్చినటువంటి కుర్రాళ్ళు మొత్తం కూడా ఉన్నటువంటి రైతుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఒక పక్కేమో లేడీస్ కేమో వీళ్ళిద్దరు రెచ్చగొడతా ఉన్నారు, పురుషులేమో వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. ఈ విధంగా రెచ్చగొట్టి వారి పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంగా మీరు చూస్తే, సాక్షి వీడియో నేను వేరే ఏమొద్దు, సాక్షిలోనూ క్లియర్ గా ఆ రైతులు నల్ల రంగుకు సంబంధించినటువంటి ఒక పెద్ద గుడ్డను పట్టుకుని నిరసన తెలియజేస్తా ఉన్నారు. గో బ్యాక్ అన్నారు, రావద్దు అన్నారు, నినాదాలు మాత్రమే చేస్తున్న వాళ్ళ పైన రెచ్చగొట్టి గొడవ పడి మళ్ళీ మొగుని కొట్టి మొగసాలు కట్టినట్టు మళ్ళీ వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే మమ్మల్ని కొట్టారు అనేటువంటి మాట కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ పూర్తిగా అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఏదో ఒక రకంగా కులాల మధ్య గొడవలు జరగాలనేటువంటి దానికి కేంద్ర బిందువుగా నడుస్తా ఉన్నాడు. ఆయన ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేయడానికి మాత్రమే ఈ రోజు ఈ కార్యక్రమం చేసిందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను ఈ సందర్భంగా పోలీసులు వాళ్ళు చూపించినటువంటి తెగువ, వాళ్ళు చేసినటువంటి సహాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కాళ్ళు పట్టుకుని దండం పెట్టినా కానీ తప్పులేదు. వాళ్ళని కాపాడినటువంటి విధానం, వాళ్ళు అడ్డుపడినటువంటి విధానం రెండు గ్రూపుల్ని. అయితే ఇక్కడ టోటల్ గా ఒక విషయం అయితే క్లారిటీ అండి, భారతదేశంలో ఎవరైనా ఏ ప్రాంతంలో అయినా సరే పర్యటించేటువంటి హక్కు ఉంది, ఎవరిని కూడా అడ్డుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు, ఉధృతంగా ఉన్నప్పుడు కొంత రాజకీయ పార్టీలుగా మనం కూడా సమన్వయం పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది. బాధ్యత లేనటువంటి వాళ్ళని కమిటీగా వేయబట్టే అసలు వీళ్ళు రాజధాని పరిరక్షణ కమిటీ ఏందండి.